హలో అండి, నమస్తే. వెల్కమ్ టు కల్పన వంటశాల. ఈరోజు మన వంటశాలలో అన్ని టిఫిన్స్లోకి, అన్నంలోకి, సంగట్లోకి చాలా చాలా రుచిగా ఉండే టమోటా పచ్చడిని చాలా సులభంగా తయారు చేసుకుందామండి. దీనికి ఏమేమి కావాలో, ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాము. పెనంలో 2 టీ స్పూన్ల నూనె వేసుకుని వేడి చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూను ఆవాలు, 1/2 టీ స్పూను మినపప్పు, 1 టీ స్పూను పచ్చెనపప్పు, కొద్దిగా మెంతి గింజలు, 1 టీ స్పూను ధనియాలు కొద్దిగా ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఒక 20 ఎండుమిరపకాయని తొడాలు తీసేసి వేసుకొని వేయించుకోవాలి. వీటన్నిటిని ఎర్రగా దోరగా వేగేలాగా వేయించుకోవాలి. కమ్మని వాసన వస్తుంది, ఆ టైం వరకు వేయించుకోవాలి. సన్న మంట మీద ఇలా మంచిగా కలర్ వచ్చేంత వరకు, అలాగే కమ్మని వాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని పెద్ద పెద్దగా కట్ చేసుకొని అవి వేసేసుకోవాలి. వీటిని కూడా కొద్దిగా మెత్తబడేంత వరకు ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాలి. మరి ఎక్కువ వేగనవసరం లేదు, ఈ విధంగా వేస్తే చాలు. ఈ టైంలో మనం కట్ చేసుకున్న 5 టమాటోలు, మీడియంగా ఉన్నవి ఒక 5 టమాటోలు తీసుకొని ఇలా కట్ చేసి వీటిని కూడా మనం వేసేసుకొని కొంచెం టమాటాలు మెత్తబడేంత వరకు మనం మూత పెట్టేసుకుంటే మగ్గిపోతాయి. ఈ టైంలోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టేసి దీన్నంతా మనం మగ్గించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి టమోటాలు పూర్తిగా మెత్తపడేంత వరకు మనం ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, టమోటాలోని తడంతా పోయి మనకి పూర్తిగా మగ్గిపోయినాయి టమోటాలు. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ మిక్సీ గిన్నెలోకి దీన్నంతా వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసి నీళ్లు లేకుండా ముందు మనం మిక్సీ వేసుకోవాలి. ఇలా మెదిగిన తర్వాత కొద్దిగా చింతపండుని నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాను, దాన్ని వేసేసుకుంటే ఇంకా రుచి చాలా బాగుంటుంది. దీన్ని మరొకసారి మనం మెత్తగా మిక్సీ వేసుకుందాం. అంతే అండి, అన్నంలోకి, సంగట్లోకి, టిఫిన్స్ అన్నిట్లోకి చాలా బాగుండే టమోటా చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. అంతే అండి, ఇలా సింపుల్గా చాలా సులభంగా మనం టమోటా పచ్చడి చేసుకొని వేడివేడి అన్నంలోకి, సంగట్లోకి, అన్ని బ్రేక్ఫాస్ట్లలోకి సూపర్గా తినొచ్చండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మా ఈ చట్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో మిగతా రెసిపీస్ అన్నీ కూడా చూడండి. మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.